ఏ డించర్ ఏంటి ఆలోచిస్తూ మురిసిపోతున్నావు? ఏం లేదే. ఎక్కువ మురిసిపోకే, మునిగిపోతావు. చంపుతానే వస్తే. డోంట్ గెట్ యాంగ్రీ, ఈట్ జాంగ్రీ బేబ్. ఏ డింగ్రీ ఆపవే నీ జాంగ్రీ మాటలు. సర్లే కానీ ఇంతకేం ఆలోచిస్తున్నావు? ప్రభాస్ నైట్ కల్లో ఫిడెల్తో ఫ్లర్ట్ చేస్తున్నాడే. ప్రభాస్ ని ఎదురుగా చూస్తుంటే గుండెల్లో గిటార్ నిటారుగా మోగిందే. మా ఇద్దరు జంట బాగుంటుంది కదా. ఆశకి హద్దు ఉండాలి, బుర్రకు బుద్ధి ఉండాలి. ప్రభాస్ రాజాలా ఉంటే నువ్వు ప్లాజాలా ఉంటావు. మా జంటే బాగుంటుంది. కొడితే గాజాలో పడతావే. ప్రభాస్ పద్ధతికి పెద్ద కొడుకులా ఉంటాడు, నీకు అస్సలు సెట్ కాదు. నువ్వు మాత్రం బద్ధకానికి పెద్ద కూతురులా ఉంటావు, నీకు అస్సలు సెట్ అవ్వడు. నువ్వు దండపాలెం దమయంతిలా ఉంటావే, నీకు అస్సలు సెట్ కాదు. నాకెందుకో నీ దవడలు పగిలే టైం దగ్గరలో ఉందనిపిస్తుంది. ఆపవే, అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నిన్న నాలుగు చీరేస్తా. నేను వచ్చానంటే మీ ఇద్దరిని బయటికి తోలేస్తా. దరివేసి మరి పరువు తీసుకోవడం అంటే ఇదేనేమో. గర్ల్స్, మీరు మీ తింగర్తనంతో ప్రభాస్ మీద తిరుగుబాటు చేసేలా ఉన్నారు. చేసినా చేస్తారా వీళ్ళు? అందుకే మాట అదుపు, నోరు పొదుపు. నువ్వు నన్ను నలుపు. ఈ సెకలే వద్దనేది. నా ప్రభాస్ అంటున్నారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. మేం రెడీ. కాంతారా ఓజీ బాటలో పౌజీ, దీనికి మీ ఆన్సర్ ఏంటి? చాలా సింపుల్ క్వశ్చనే ఇది. అయితే చెప్పండి మరి. ఏం లేదే, మొన్నటి వరకు హిట్ సినిమాలన్నీ సీక్వెల్ తీసేవారు కదా. ఇప్పుడు ట్రెండ్ మారిందమ్మా. హిట్ సినిమాలకి ప్రీక్వెల్స్ తీస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 కూడా ప్రీక్వెల్లే కదా. రీసెంట్ గా వచ్చిన ఓజీ మూవీ హిట్ అయింది కదా. డైరెక్టర్ సుజిత్ ఈ మూవీలో స్టోరీ చాలా ఉందని, ఒకవేళ తీస్తే ప్రీక్వెల్ తీస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు ఫౌజీ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి కూడా ప్రీక్వెల్ తీయాలనే థాట్ లో ఉన్నారంటే. అవునే, స్టోరీ చెప్పడానికి చాలా ఉంటుందంట. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే ఫౌజీ కూడా ప్రీక్వెల్ తీస్తా అంటున్నాడు కదా. ఇంతకీ మూవీ షూటింగ్ ఎంతవరకు ఫినిష్ చేశారు మేట్స్? మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిందే. ప్రభాస్ వర్క్ జస్ట్ 4 to 5 days బ్యాలెన్స్ ఉందంట. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ మూవీని ఆగస్టు 14, 2026 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ త్వరగా రిలీజ్ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నానే. హలో, మేము ఫైట్ చేస్తున్నామా? మేము వెయిట్ చేస్తున్నాం. హను రాఘవపూడి గారు, అట్లీస్ట్ ఒక్క గ్లిమ్స్ అయినా రిలీజ్ చేయండి. డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.